లక్ష్మీదేవికి అభయం ఇచ్చిన విష్ణుమూర్తి. లక్ష్మీదేవి భూమి మీదకు రావడానికి భయపడి విష్ణుమూర్తిని శరణు వేడుకుంది. స్వామి, మానవుల వద్దకు నేను వెళ్ళలేను. వారు లోభులు, బద్ధకస్తులు, విచ్చలవిడితనం ఎక్కువ. కొంచెం సంపద చేతిలో ఉంటే చాలు, నా అంతవాడు లేడు అంటారు. ఇలా ఒకటా రెండా సంపదల కోసం ఏం చేయడానికైనా వెనుకాడరు. కనుక నేను వెళ్ళలేను, కనికరించండి అని మొరపెట్టుకోగా విష్ణుమూర్తి లక్ష్మీదేవితో ఇలా అన్నాడు. దేవి, నువ్వు భయపడకు. నీకు తోడుగా 5గురిని పంపుతున్నాను. వారు ఎవరంటే ధర్మం, రాజు, అగ్ని, దొంగ, రోగం. ఈ 5గురు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటారు. ధర్మంగా సంపాదించి దాన ధర్మాలు, కర్మలు చేస్తూ ఉండేవారికి ఎల్లవేళలా నువ్వు తోడుగా ఉండు. చిన్న చిన్న కష్టాలు వచ్చినా అవి వారికి ఎంతో కాలం ఉండవు. తాత్కాలికంగా ఆపదలు కలిగిన అవి వారిని ఏమీ చేయలేవు. వారు ఆచరించిన ధర్మమే వారిని నిలబెడుతుంది. ఈ ధర్మాన్ని ఎప్పుడైతే తప్పి అధర్మంగా జీవిస్తారో ఆనాడు రాజు వీళ్ళ సంపదని స్వాధీనం చేసుకుంటాడు. ఇది కుదరకపోతే అగ్ని దహించి వేస్తుంది. మొత్తాన్ని తగలబెట్టేస్తాడు అగ్ని. ఇక్కడి నుండి తప్పుకుంటే బంధువులు, స్నేహితులు, సుతులు పుత్రికల రూపంలో సంపదను హరిస్తారు. లేక దొంగ రూపంలో వచ్చి వాడి సంపద సర్వం దోచుకొని పోతాడు. ఇది కూడా కాకుంటే రోగాలు చుట్టుముట్టి చంపేస్తాయి. సంపాదించిందంతా రోగాలకి, రొస్టులకి తగలబెట్టేస్తారు. వీడి బాధను భరించలేక బంధువులు కానీ, ఇంట్లో వారు కానీ బయటికి తోసేయవచ్చు లేదా చంపేయవచ్చు. ఇలా ధర్మం తప్పి ప్రవర్తించిన వారిని పైన చెప్పిన 5లో కూడా ఒక్కొక్కసారిగా పట్టేయవచ్చు. అది వాడు చేసిన అధర్మం వలన ఆయా నిమిత్తాలు వాడిని పట్టుకుంటాయి. కనుక నువ్వు నిర్భయంగా వెళ్ళి ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ క్షేమంగా ఉండు. ధర్మం తప్పిన నాడు ఈ 5గురు నీకు తోడుగా ఉంటారు అని వరమిచ్చి పంపించాడు. ఆనాటి నుండి ధర్మం మార్గం విడిచి అధర్మ మార్గంలో నడిచేవారికి 5గురు ఆపదలు వచ్చినా సృష్టిస్తూ లక్ష్మీదేవికి ఆపద కలగకుండా రక్షిస్తున్నారు.